హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ లంచ్ కోసం బీరకాయ చికెన్ కర్రీ చేస్తున్నాను. చూద్దామా? బీరకాయ చూడండి ఎంత ఉందో. 1 kg ఉంది బీరకాయ. చికెన్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, కొంచెం పట్ట, 3 లవంగాలు. రైస్లో కాబట్టి గ్రేవీ కావాలి కదండి మనకి. కొంచెం జీడిపప్పు వేసానండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి వేసాను. టమాటా ఎరగడ్డ, కరివేపాకు, పుదీనా కూడా వేసాను. టమాటా ఎరగడ్డ వాడడానికి వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాము. కాలన్నీ వేయించింది తీసేద్దాము. మిక్సీ పట్టుకుందాము. చల్లారాక కారం వేసి ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. ఇది వేసి ఇందులో నీళ్లు బయట వచ్చే వరకు ఇట్లానే వేయించుదాం హై ఫ్లేమ్లో. బాండలు పెద్దది కదండి, ఫ్లేమ్ పెద్దది పెట్టేటప్పటికి చివర్లంతా అంటుకున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టేస్తున్నాను. మీన్ వైల్ సంగటి విత్ చేపల పులుసు పిల్లలకి టిఫిన్ సర్వ్ చేసేస్తాను. ఆయిల్ అంతా బయట వస్తూ ఉందండి. ఇప్పుడు వాటర్ ఇంగిపోయింది. ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు వేద్దాము. లేత బీరకాయలండి, భలే ఉంది. ఇప్పుడు ఇది మూత పెట్టేద్దామండి. బీరకాయలో ఉన్న వాటర్తో చికెన్ బాగా కుక్ అవుతుంది. బీరకాయ బాగా ఉడికిపోయి చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేద్దాము. కొంచెం వాటర్ కూడా కలిపి పోద్దాం. బాగా తెల్లొచ్చాక మూత పెట్టేద్దాము. సిమ్లో ఉడకనిద్దామండి. ఉప్పు కూడా చూసాను, సరిపోయింది. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని మనము సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంకా